నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ ఈట్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి ఎస్పెషల్లీ ఫర్ ఎగ్ లవర్స్ కండి. ఎగ్తో రకరకాల వెరైటీలు వండి పెడుతూ ఉంటాం కదా. ఇలా ఒక్కసారి నా స్టైల్లో ఎగ్ టిక్కా మసాలాని ఇంట్లోనే చేసి పెట్టేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అయితే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి ఈ రెసిపీని. ట్రస్ట్ మీ అండి, ఒక్కసారి కనుక మీరు చేసేస్తే. సో దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా షేర్ చేశానండి, చిన్న చిన్న టిప్స్ చెప్తూ. సో ఎక్కడా కూడా మిస్ చేయకోకుండా వీడియోని చూసేద్దామా అండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో చూసాక ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక్క లైక్ చేయడం మర్చిపోవద్దే. సో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సర్ గ్రైండర్ తీసుకొని, ఇక్కడ నేను గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 4-5 టమాటోలు తీసుకోవాలండి. నేను 4-5 టమాటోలు రఫ్గా చాప్ చేసేసుకొని వేసుకొని, దాంట్లోకి కొంచెం కాజు, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయలు వేసేసి మెత్తగా మిక్సీలాగా పేస్ట్ లాగా పట్టేసేసుకోండి. చూస్తున్నారా, ఇదే కొంచెం పని. ఆ తర్వాత ఎగ్ని మనం చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలండి. ఇలా చాలా బాగుంటుంది ఇలా కనుక కట్ చేసుకుంటే. మనకు ఏదైనా వెడల్పాటి థిక్ పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకోండి. దీంట్లోకి సాజీరా, పట్టా, లవంగం, ఇలాచి కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు కచ్చపచ్చగా మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి సన్నగా. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా కలిపేసేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగేంత మటుకు సన్నని మంట పైన పెట్టి కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసేసేయండి. ఇది కూడా మొత్తంగా ఒకసారి కలిపెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని అంతా కూడా వేసేసుకొని మొత్తంగా ఒకసారి కలిపెట్టేసేయండి. ఇప్పుడు సరిపడా కారం వేసేసుకుందామండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్లంత ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మొత్తంగా బాగా ఒకసారి కలిపెట్టేసేయండి. చూస్తున్నారా, మనకు గ్రేవీ అంతా కూడా ఎలా వచ్చిందో. చాలా థిక్గా స్మూత్ గ్రేవీగా ఉంటుందండి. గ్రేవీ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇలా కొత్తిమీర అది వేసుకున్నాం కదా, అలా కొంచెం ఉడికిన తర్వాత బాగా విస్క్ చేసుకున్న స్మూత్గా చేసుకున్న పెరుగుని దీంట్లో 1 కప్పు వరకు వేసేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. చూస్తున్నారా, ఇలా బాగా మంచిగా కూడా పెరుగు అంతా కూడా. పెరుగు వేసినప్పుడు మంట కొంచెం మొత్తంగా తగ్గించేసుకుంటేనే మంచిదండి. లేదా మీకు హైలో ఉంది అని అనిపిస్తే కనుక ఒకసారి మంట ఆఫ్ చేసుకొని మొత్తంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకోండి. మీరు చూస్తున్నారా, ఇలా అంతా కూడా బాగా కలిపెట్టేసేయండి. మనకు సిల్కీ మిక్స్ లాగా వస్తుంది కదా మనకు స్మూత్గా. మరికొన్ని నీళ్లు వేసేసుకొని ఒకసారి ఉడికించుకోవాలండి. అలా ఉడుకు వచ్చిన తర్వాత మనం ఇందాక చక్రాల్లాగా కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు మనకు, ఎందుకంటే గ్రేవీ ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు ఎగ్కి అంతా కూడా బాగా పట్టుకుంది కదా. చూస్తున్నారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసేసేయండి. అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్లంతా పైనుంచి వేసేసుకొని వేడిగా అలా చపాతీల్లో సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.